ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటేయడం అనవసరమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్ నాంపల్లిలో పర్యటించారు. బీజేపీకి ఓటేయడం దేశ భవిష్యత్తుకు ఓటేయడమే అంటున్న కిషన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాత్ర 4వ రోజు కొనసాగుతుంది. ప్రస్తుతం నాంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు, పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇంతమంది మహిళా కార్యకర్తలతో మీరు పాదయాత్ర చేస్తున్నారు, ఎలా ఉంది సార్? ఈ కాన్స్టిట్యున్సీ కొంత మజ్లిస్ ప్రాబల్యమైనటువంటి కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ ఈరోజు ప్రజలందరూ కూడా మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావాలని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావాలని చూస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ మరి కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ స్థానిక సమస్యలు ఏం పట్టించుకోకుండా వాళ్ళు ఆ రకంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ స్థానికంగా పరిష్కారం చేయరు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అదే విషయాలు ఈరోజు మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మా బస్తీలోకి రారు, మా సమస్యలు పరిష్కరించరు. ఎంతసేపు వాళ్ళు వచ్చినటువంటి డబ్బులు మా దగ్గర అభివృద్ధి విషయంలో ₹1 ఖర్చు పెట్టారని అందరూ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళకి హామీ ఇచ్చాను, రానున్న రోజుల్లో మరి మజ్లిస్ పార్టీ పట్టించుకున్నటువంటి బస్తీలను నేను పట్టించుకుంటాను, మా పార్టీ పట్టించుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. లేకపోతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్కు అమలు చేయాలన్నా, వాళ్ళకి సంబంధించినటువంటి డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, ప్రభుత్వ పాఠశాలల సమస్య, ఫీజుల సమస్య, లేకపోతే వీధి లైట్ల సమస్య, డ్రింకింగ్ వాటర్ సమస్య, ఏ సమస్య వచ్చినా కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీగా నేను మా పార్టీ కార్యకర్తలందరము ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అండగా ఉంటామని హామీ ఇస్తా ఉన్నాను. కిషన్ రెడ్డి గారు, మీరు ఘాటుగా విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలను. ఆ పార్టీలకు ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లే అని ఎందుకంత ఘాటుగా విమర్శిస్తున్నారు? వాళ్ళు కానీ అధికారంలో ఉన్నారు కదా. వాస్తవంగా ఈరోజు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇర్రెలవెంట్ పార్టీస్. టీఆర్ఎస్ పార్టీ అయితే ఒక్క సీట్లో కూడా డిపాజిట్ వస్తుందా రాలేదు అనుమానం ఉంది. తెలంగాణలో 17 సీట్లలో అసలు ఏ సీట్లో కూడా వాళ్ళు సెకండ్ ప్లేస్ కూడా వచ్చే పరిస్థితి లేదు. అన్నింటిలో థర్డ్ ప్లేసు, డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు ఉన్నాయి, 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. ఆ 3 రాష్ట్రాల్లో కూడా చూస్తే ఆ 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల ప్రజలకు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల విశ్వాసం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చాలా సమర్థవంతంగా మరి ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాం. మెజార్టీ సీట్లు దేశంలో గెలుస్తాము, తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు గెలుస్తాము. అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు కమలం పువ్వు గుర్తు కొట్టేయండి. ఈ గుర్తు కొట్టేస్తే మీరు దేశం కోసం వేసినట్టే, ఈ గుర్తు కోటేస్తే దేశ రక్షణ కోసం వేసినట్టే, ఈ గుర్తు కోటేస్తే మీ భవిష్యత్తు కోసం వేసినట్టే, ఈ గుర్తు కోటేస్తే మీ పిల్లల భవిష్యత్తు కోసం వేసినట్టే, ఈ గుర్తు కోటేస్తే దేశ రక్షణ కోసం వేసినట్టే. నాంపల్లి నుంచి కెమెరా పర్సన్ పి వెంకట్తో లక్ష్మీకాంత్, టీవీ 9 హైదరాబాద్.